అండి. నేనైతే ఈరోజు ఇంట్లోనే పిల్లల కోసం చిక్కటి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే ముందుగా నైట్ అంతా సోక్ చేసుకున్న ఆల్మండ్స్ అండి ఇవి. వీటిని పొట్టు తీసి పెట్టుకున్నాను. జస్ట్ 2 గంటలు నానేసినా సరే మనకి బాదం పాలు అనేది తయారవుతుంది. అయితే వీటిని నీట్గా పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే నేను లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి బర్రె పాలు అండి. సో నేను వాటికి కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ప్యాకెట్ పాలతో కనుక చేసుకున్నట్టయితే ఏం చేయండి అంటే నీళ్ళు అనేది యాడ్ చేయకండి. అప్పుడు మనకి బాదం పాలు అనేది చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు పాలను అయితే కాచుకుంటున్నాను. పాలని సిమ్లో పెట్టి చాలాసేపు కాచుకోవాలండి. ఈ పాలు కాగేలోపు మనం బాదం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. దీనికి ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఆల్మండ్స్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పాలు అండ్ ఆ పొట్టు తీసేసిన ఆల్మండ్స్ వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకోండి. అయితే సమ్మర్ కదండి, పిల్లలు ఆ బయట ఆడుకొని వస్తూ ఉంటారు. హాఫ్ డే స్కూల్ నుండి రాగానే తినేసి ఆటకు పోతారా, సాయంత్రం ఇంటికి రాగానే అమ్మ ఏదో ఒకటి చెయ్యి అంటూ ఉంటారు. సో ఇలా మిల్క్ షేక్స్, బాదం పాలు ఇంట్లోనే హెల్తీగా చేసిస్తే ఆరోగ్యము ఉంటుంది అండ్ వేసవి కాలంలో చల్లగాను ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపించాను కదండి, చాలా ఫైన్ పేస్ట్ అనమాట. మనకి ఎక్కడ కూడా పలుకులుగా తగలకుండా ఇట్లా ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని ఒక జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అయితే నేను ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మనకి. అయితే మీరు పాలు అయితే చాలాసేపు కాగాలండి. అంటే మనకి లీటర్ పాలు తీసుకుంటే అవి హాఫ్ లీటర్ అయ్యేంత వరకు కాగాలన్నమాట. ఆ లోపు నేనైతే నా కాఫీ తాగేస్తున్నాను. అయితే కొంచెం పేషెన్స్తో చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే 2-3 డేస్ ఇవ్వచ్చండి పిల్లలకి. మనం ఇంట్లో చేసుకుందే కాబట్టి ఏం పాడవదనమాట. ఇప్పుడు నేను పాలు బాగా కాగాక షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ కొంచెం చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ షుగర్ అయితే ఏం క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే కొందరు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు తక్కువగా ఇష్టపడతారు. పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేశాను, బట్ టేస్ట్కి సరిపడా వేశాను. ఇప్పుడు చక్కెర బాగా అందులో కరిగిపోయిన తర్వాత ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న బాదం ఉంది కదండి, అదైతే వేసి బాగా కలిపేసి ఇప్పుడు బాగా మసలనివ్వండి. మళ్ళీ చాలాసేపు మసలు పెట్టాలి. అయితే నాకైతే 2 కిడ్స్ ఉన్నారు. సో నేను 1 లీటర్ చేస్తానంటే వాళ్ళు 2 డేస్ తాగుతారండి. 2 డేస్ సరిపోతుంది పిల్లలకి. ఇంకా ఇంట్లో అందరికీ అయితే మీరు ఒక 2 లీటర్స్ అట్లా చేసి పెట్టండి. మంచిగా మనకి ఒక 1 డే 2 డేస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బాగా మరిగిన తర్వాత నేను పసుపు వేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కుంకుమ పువ్వు లేదండి. మీ ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. బట్ పసుపు వేస్తే కూడా మనకి ఆ కలర్, బయట దొరికే కలర్ అండ్ అచ్చమైన బాదం పాల కలర్ అయితే వస్తుంది. అండ్ టేస్ట్ కూడా ఎక్కడ మారదు. పసుపు ఏంటంటే మరి ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పాలంతా కూడా పసుపు స్మెల్ వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే చాలా కొంచెం వేసుకోండి. అప్పుడు మీకు కలర్ కోసం అంతే, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా మొత్తం మరగనివ్వండి. చాలా చిక్కగా అవ్వాలన్నమాట, పల్చగా ఉంటే బాగుండదు. ఇప్పుడు చూడండి చాలా చిక్కగా అయిపోయింది. దీన్ని చల్లారబెట్టేసేయండి, బాగా చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఈ బాదం పాలు అన్నీ కూడా బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత పిస్తా ఉంటుంది కదా, పిస్తాని కాస్త దంచేసి నేను ఆ పొడిని అయితే వేసుకున్నాను అనమాట. పలుకుల్లాగా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేసేసుకోండి. ఇంకా బాదం కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పిస్తా వేసాను. మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. ఉత్తిగానే అట్లా బాదం పాల్లో కూడా తాగేసేయచ్చు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి చల్లగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా.